హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సారీ ఫర్ ది లేట్. కొంచెం వేరే పని వల్ల అయితే కుదరలేదు. ఇంకా నుంచి అయితే వీడియోస్ అన్ని కన్సిస్టెంట్‌గా అయితే అప్‌లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి ప్రెజెంట్ మీరు కాలేజ్ స్టూడెంట్ అయినా ఆర్ కాలేజ్ జాయిన్ అవుతున్న వాళ్ళైనా చేయకూడని 3 మిస్టేక్స్ అయితే చెప్తాను. ఒకవేళ బాగుపడదాం అనుకుంటే గనుక ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇంక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి బెట్టింగ్. ఈ వీడియో దాకా వచ్చారంటే ఇంకా మీకు ఇవి అలవాటు లేదనే అనుకుంటున్నాను. ఇన్ కేస్ అది నిజమైతే గనక దీని జోలికి మాత్రం సచ్చినా వెళ్ళకండి. స్టార్టింగ్‌లో ఆత్రం ఉంటది. లైక్ ఎందుకంటే 200 పెడుతున్నాం. దాని మీద 200 వస్తున్నాయి. ఇంకా దీనికంటే ఏం కావాలని చెప్పేసి. దీనికి ఎడిక్ట్ అవ్వడానికి రీజన్ చెప్పనా? అంటే నేను ఒక 10 మెంబర్స్‌ని అడిగాను. ది మెయిన్ రీజన్ వచ్చేసి కాలేజ్ టైమ్‌లో మనీ సంపాదించాలన్న ఎక్సైట్‌మెంట్ చాలా మందికుంటుంది. కాకపోతే ఎలా, ఏంటి అని చెప్పి ఎవరికీ తెలీదు. బేసికల్లీ బయటికెళ్ళి వర్క్ చేద్దామన్నా ఆ టైమ్‌లో జాబ్ చేయడానికి మనకు స్కిల్ కూడా రాదు. స్కిల్ రాదంటే నేనేం తప్పుగా అనట్లేదు. అప్పుడే కాలేజ్‌లోకి ఎంటర్ అయ్యాం. అప్పుడే స్కిల్ రావాలంటే ఎలా వస్తుంది చెప్పండి? సో బయట పార్ట్ టైమ్స్ ఎవరు ఇష్టపడరు. ఇష్టపడరంటే చెయ్యలేక అని కాదు. లైక్ కొన్ని కాలేజెస్ ఉంటాయి. వాళ్ళు ఎస్పెషల్లీ అటెండెన్స్ కంపల్సరీ వస్తేనే ఇస్తామంటారు. 75% కంపల్సరీ వచ్చి మెయింటైన్ చేయాల్సిందే. ఈవెన్ కాంపిటీషన్‌కి కూడా కొంతమంది అయితే అలో చేయరు. సో అలాంటోళ్ళు బయటికెళ్ళి పార్ట్ టైమ్స్ ఎలా చేస్తారు చెప్పండి? సో ఇంత టైట్ సర్కిల్ మధ్యలో మనీ ఎర్న్ చేయాలన్న ఎక్సైట్‌మెంట్ అనేది పెరిగిపోద్దనమాట. సో అలాంటప్పుడు ఈ బెట్టింగ్ అనేది అలవాటయిద్ది. ఎందుకంటే మన ఫ్రెండ్స్ ఎవరు పక్కనే ఉంటారు. ఏం పని చేయరు. సింపుల్‌గా 100 200 వేస్తారు. దానిపైన ఎక్స్‌ట్రా డబ్బులొస్తాయి. సో మనకి ఆత్రం అనేది కదిలిద్ది. సో ట్రై చేస్తాం. ఏముంది ఇంగ. ఫస్ట్ టైమ్ బావుంటది. లో ఇన్వెస్ట్‌మెంట్స్ పెడతారు. లో రిటర్న్స్ వస్తాయి. అంతవరకు ఓకే. ఎప్పుడైతే లో ఇన్వెస్ట్‌మెంట్‌లో గూడా లో లాసెస్ ఫేస్ చేస్తారో ఇంకా మీకు ఆ మైండ్ సెట్ అనేది ఎలా చేంజ్ అవుతుందంటే ఒక్కసారిగా హై ఇన్వెస్ట్‌మెంట్ పెడదాము. హై ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినప్పుడు ఈ లో లాసెస్ అన్నీ ఆటోమేటిక్ కవర్ అయిపోయి హై ప్రాఫిట్స్‌లో కూడా వస్తది అన్న మైండ్ సెట్ మీకు డైవర్ట్ అయిపోతుంది. మీరు లాస్ట్‌లో చూసుకుంటే మీకు వచ్చిన దానికంటే పోయిందే ఎక్కువ ఉంటది. అది తెలిసే లోపల మీ లైఫ్ అంతా పోయి ఉంటది. అండ్ సెకండ్‌దొచ్చేసి ట్రేడింగ్. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. ట్రేడింగ్ చేయడం తప్పు కాదు. కానీ తెలియకుండా చేయడం తప్పు. కాలేజ్‌లో అందరూ వీళ్ళే ఉంటారు. లైక్ బీటెక్ జాయిన్ అయ్యేవాడికి ట్రేడింగ్ గురించి తెలియాలంటే ఎలా తెలుస్తుంది? అది మీ తప్పు కాదు. మీరు ఏదైతే యూట్యూబ్ ఛానెల్స్ రిఫర్ చేస్తున్నారో, లేకపోతే ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్స్ అనేది జాయిన్ అవుతున్నారో బ్లైండ్‌గా వెళ్ళిపోతున్నారు. మిమ్మల్ని నేను చేయమనట్లేదు. కానీ అట్‌లీస్ట్ మినిమమ్ నాలెడ్జ్ అయినా ఉండి చేయండి. టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవుతారు. వాళ్ళు పెట్టమనేది పెడతారు. కొన్ని రోజులు బానే ఉంటది. ఒక పాయింట్ వరకు గ్రాఫ్ అలా పెరిగిపోతూ అలా ప్రాఫిట్ వస్తానే ఉంటాయి. ఎక్కడైతే గ్రాఫ్ పడిపోయిద్దో మొత్తం లాసుల్లోకి వెళ్ళిపోతారు. అది ఎప్పుడెప్పుడు కవర్ చేద్దామా అని చెప్పి ఇన్వెస్ట్ చేస్తానే ఉంటారు. అది కవర్ ఏమవ్వదు. లాస్ అయితానే ఉంటది. మొత్తం డబ్బులు కూడా పోయే ఉంటది. అప్పుల మీద అప్పులైతే. ఇంకేముంది, గ్రూప్ పెట్టినోడు గ్రూప్ ఎత్తేస్తాడు. స్లైస్ వాడు మనల్ని ఎత్తేస్తాడు. అండ్ లాస్ట్ వచ్చేసి ఇది నేను స్కామ్ అయ్యాను. దీన్ని స్కామ్ అంటారు, చీటింగ్ అంటారు. వీడియో అయిన తర్వాత మీరే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మెయిన్ ఫస్ట్ ఈ కాన్సెప్ట్ చెప్తాను మీకు. ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ లో ఏంటంటే మీరు ఒక పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 2 వీక్స్ లో ఆ ఇన్వెస్ట్మెంట్ తో పాటు 1 ఇయర్ మీ ఇన్వెస్ట్మెంట్ లో నుంచి 15% డైలీ ఇస్తా ఉంటాడు అనమాట. ఎట్లా అంటే లైక్ మీకు ఇంకా క్లియర్ గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2000 ఇన్వెస్ట్ చేశారనుకోండి. 2000 లో 15% 300 మీకు రిటర్న్ వస్తాయి. మీరేమనుకుంటారు, మీరు ఇన్వెస్ట్ చేసిన 2000 త్వరగానే వచ్చేసిద్ది. 1 ఇయర్ అంతే 300 ఇచ్చాడంటే మీకు ఫ్రీగా ప్రాఫిట్స్ వస్తాయి కదా, ఏ పని లేకుండా. ఎలా అంటే లైఫ్ లో ఒక స్టేజ్ లో మనీ ఎలాగైనా ఎర్న్ చేయాలనిపిస్తుంది. అది ఎలా ఏంటి అని చెప్పి మనకి అర్థం కాదు. అది తప్ప రైటా అని చెప్పి కూడా కొన్నిసార్లు అర్థం కాదు. ఏట్లో ఒకట్లా ఎర్న్ చేయాలి థాట్ అయితే బ్రెయిన్ లో ఉంటది. సో జనరల్ గా ఈ యాప్ చూసి ఏమనుకున్నామంటే అందరం ఓకే జెన్యూనేమో మన ఎంత కాదనుకున్న 2 వీక్స్ లో మన మనీ మనకి రిటర్న్ వచ్చేస్తాయి కదా, తర్వాత సంగతి తర్వాత. ఒకవేళ వాడు ఎత్తేసుకున్నా ఏం చేసుకున్నా మనకేం కాదు, చాలా మంది వాడుతున్నారు కదా అనుకున్నాం. సో చాలా మంది చాలా ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేశారు. ఎక్కడ ఈ యాప్ గురించి చూసినా ఒక్కటి అబద్ధం అనేది లేదు. ఈవెన్ యూట్యూబర్స్ కూడా, చాలా మంది యూట్యూబర్స్ ఆ టైంలో ఇది ఫేకా ఒరిజినల్ అని చెప్పి చూస్తే ఇది ఒరిజినలే, దీన్ని నమ్మొచ్చు అన్న విషయమే చెప్పారు. ఎవరు దీన్ని ఫేక్ అని కూడా చెప్పలేదు. టెలిగ్రామ్ గ్రూప్స్ లో ప్రతి ఒక్కడు ఒరిజినల్ అని పెట్టినోడు, ఒక్కడు ఫేక్ అని పెట్టలేదు. ఇంకా వీళ్ళ మెయిన్ టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే ఏకంగా ఎస్బీఐ పేపర్స్, గవర్నమెంట్ ఐడీస్, ఇంకా దీన్ని అబద్ధం అని చెప్పుకోవడానికి మేము ఆ టైంలో నమ్మే స్టేజ్ లో కూడా లేము. ఒకవేళ మీరు రియల్ గా నేనున్న సిచ్యువేషన్ లో ఉండుంటే అది అబద్ధం అని నమ్మే వాళ్ళు అయితే కాదు. ఆ యాప్ ఒక 2-3 డేస్ వర్క్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే లైక్ సడన్ గా హయ్యర్ ఇన్వెస్ట్మెంట్స్, హయ్యర్ ప్రాఫిట్స్ కూడా పెట్టేశాడు. లైక్ ఎలా అంటే మీరు కనుక ఒక 15,000 ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్ డైలీ 7,000 వస్తాయి. లైక్ ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఏమనుకున్నారంటే మన మనీ మనకి 3 డేస్ లో వచ్చేస్తాయి కదా, ప్రాబ్లం ఏముందిలే పెట్టేద్దాము, మనకి ఎంత కాదనుకున్నా 1 ఇయర్ లో మనకి 50,000 వచ్చేస్తాయి, సింపుల్ గా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు అన్న ఇదిలో. ఆ టైంలో తప్పు అనుకోవడానికి, ఆ యాప్ ఫేక్ అనుకునే మైండ్ సెట్ లో కూడా మేము లేము. ఎప్పుడైతే ఈ 7,000 ఇది పెట్టాడో, ఇది పెట్టిన
పెట్టిన నెక్స్ట్ డేకి ట్రాన్సాక్షన్స్ అయితే హోల్డ్ అయిపోయినాయి. ఎవరికి మేము క్లెయిమ్ చేసి అంటే మాకు వచ్చే డైలీ రిటర్న్స్ మేము క్లెయిమ్ చేసుకోవడానికి అయితే రాలేదు. టెలిగ్రామ్ గ్రూప్స్ లో వచ్చేసరికి సర్వర్ బిజీ, మేము కొంచెం సర్వర్ మీద యాప్ సర్వర్స్ మీద వర్క్ చేస్తున్నాము, ఎవరైతే మా గురించి తప్పుగా చెప్తారో వాళ్ళని మా అఫీషియల్స్ ఇంటరాగేట్ చేస్తున్నారు, వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ అయితే తీసుకుంటాం, అది ఇదని ఎంత సొల్లు కావాలంటే అంత సొల్లు అన్లిమిటెడ్ గా వాడారు. యూట్యూబ్ ఎప్పుడైతే వీళ్ళు ఇట్లా పెట్టారో వీళ్ళని సపోర్ట్ చేసే యూట్యూబర్లు కూడా లేదు పర్లేదు దీన్ని నమ్మొచ్చు, ఇంకా మెయింటైన్ చేయొచ్చు, వీళ్ళని సపోర్ట్ చేయొచ్చు, ప్రెసెంట్ యాప్ సర్వర్స్ ప్రాబ్లం వల్ల ఆగిపోయింది అని చెప్పి అన్నారు. అదే రోజు మార్నింగ్ ఈ అంతా జరిగితే అదే రోజు రాత్రికి యాప్ కూడా ఎత్తేసాడు. మొత్తం ఆ యాప్ ఇంకా ఓపెన్ చేసినా వర్క్ అవ్వట్లేదు. మన దాకా వచ్చేదాకా నొప్పి తెలియదు అంటారు కదా. సో అలాగ తర్వాత కొంచెం రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే అన్ని చోట్ల ఇదే సోచ్ జరుగుతుంది. యాప్ వేరే వేరే పేర్లతో రన్ చేస్తున్నారు. మేము యూజ్ చేసినప్పుడు ఆ యాప్ నేమ్ వచ్చేసి ఏపీఐ టర్మినల్స్, బట్ ఇప్పుడు యాప్ అయితే డిఫరెంట్ నేమ్స్ తో రన్ చేస్తున్నారు. మరి ఇంకా వీళ్ళు ఎన్ని 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 దారుణాలు సార్. అందుకే పెద్దోళ్ళు అంటారు మన కష్టం లేకుండా మన దగ్గరకు వచ్చే ఏ రూపాయి మంది కాదు, ఒకవేళ అది మనది అనుకోని మన దగ్గరకు వచ్చినా అది మన దగ్గర నిలవదని చెప్పి. సో ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్, ఒకవేళ ఇలాంటి స్కామ్స్ లో కనుక ఇన్వాల్వ్ అయ్యంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో అది మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అంటిల్ దెన్ బై. Microphone check, make it a microphone check. Give it a microphone, I make it a microphone dead.